ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై హైదరాబాద్ సరూర్ నగర్ లో సంబరాలు చేసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదిటిన సింధూరం ఉండొద్దు అని చెప్పి ఎవరైతే ఉగ్రవాదులు వచ్చి మన హతమర్చారో వాళ్ళ కోసం అని చెప్పి ఉక్కుపాదం కోసం అని చెప్పి ఈ రోజు నరేంద్ర మోదీ గారు మన త్రివిధ దళాలు అందరూ కలిసి కూడా ఆపరేషన్ సింధూర్ పేరు పైన పాకిస్తాన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఉగ్రస్థలాలను హతమర్చి వచ్చినందుకు వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ వాళ్ళందరి వెంబడి మేము ఉన్నాము, మీరు ముందు వెళ్ళండి, మీ వెంబడి మేము ఉన్నాము, ప్రతి ఒక్కసారి మీరు చేసే ఉగ్రదాడికి మీ వెంబడి మేము ఉంటాము అని చెప్పి తెలియజేయడానికి ఈ రోజు భారత ప్రేమికులందరూ కూడా ఇక్కడ సరూర్ నగర్ డివిజన్ లో ఇక్కడికి వచ్చి అందరూ కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మా బొట్టుని చూసి మా ధర్మాన్ని చూసి మొత్తము కూడా మతోన్మాదము చేసి ఈ రోజు ఎవరైతే ఈ మారణ కాండ సృష్టించారో అలాంటి వాళ్ళకి హెచ్చరికగా తెలియజేస్తూ మళ్ళీ ఇంకొకసారి భారతదేశం బయట కన్ను ఎత్తి చూశారు అని అంటే ఆ కన్నులలో నుంచి గుడ్లు పీకి పడేస్తాము. ఊరుకునే సమయం కాదు ఇది. ఇప్పుడు చర్యకు ప్రతిచర్య ఆసన్నం అయ్యింది. మేము ఊరుకునేది లేదు. మీరు ఒకవేళ ఆలోచిస్తే ఆ ఆలోచన వెనకాల మేముంటాము అని చెప్పి ఎవరైతే ఇండియన్ ఆర్మీ ఈ రోజు ముందుకెళ్లారో వాళ్ళందరినీ అభినందిస్తూ నరేంద్ర మోదీ గారిని అభినందిస్తూ వాళ్ళందరి వెంబడ మేమున్నాము అని తెలియజేస్తూ దాంతో పాటుగా మన దేశంలో ఎవరైతే ఈ ఉగ్రవాదులను ఎంకరేజ్ చేసుకుంటూ ఇప్పుడు కొంతమంది బ్యాచ్ వస్తారు మధ్యలో, ఆ ఉగ్రవాదంకి మీరు ఎక్కడ పోయారు, మీరే పాకిస్తాన్ లోపలికి ఎక్కడి వరకు పోయారు, మాకు ఆధారాలు ఏంటి అని అడుగుతారు. అట్లాంటి ఆధారాలు అడిగే బ్యాచ్లకు అందరికీ కూడా చెప్తున్నారు, దయచేసి మూటా ముల్లా కట్టుకొని పాకిస్తాన్ కి పొండి, బాంబులు పడ్డప్పుడు ఆధారాలు మీరే చూస్తారు, దయచేసి మా